ఈ డిసెంబర్ నెలలో మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు. హల్లెలూయా. మన రక్షకుడు మన కొరకు జన్మి 2025 సంవత్సరాల పూర్వం రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనే వార్త ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాంటి ఆనందమే ఈ పుట్టినరోజులో కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఈ సమయంలో దైవజనులకి మనం అవకాశం ఇద్దాం. ఈ సమయంలో మరొక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న దైవజనురాలు ఉమా గారు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. వారి వచ్చి పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన దేవ, ఈ మంచి సాయంకాల సమయం తండ్రి దేవ, లిరాయ్ బర్త్డే సందర్భంగా తండ్రి మేమందరం ఇక్కడ చేరి తండ్రి ఆ బిడ్డ నిమిత్తమై నేను స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు దేవా. ఈ బిడ్డ తండ్రి తల్లి గర్భంలో రూపింపబడిన దినము మొదలుకొని ఈ దినము వరకు తండ్రి బిడ్డకి ఇచ్చిన క్షేమము, సమాధానము, నెమ్మదికై వందనాలు నాయన. మీరు ఇచ్చిన ఆయుర ఆరోగ్యములకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గత సంవత్సర కాలం అంతా తండ్రి బిడ్డను తండ్రి నీ ఆరోగ్యకరమైన రెక్కల్లో భద్రపరిచావు తండ్రి. వయస్సునందు దేవుని దయను, మనుషుల దయలను తండ్రి వర్తిల్లే కృపనిచ్చావు తండ్రి దేవా. రానున్న సంవత్సరం తండ్రి బిడ్డకు దీవెనకరంగా మార్చండి తండ్రి. తల్లిదండ్రులను దీవించండి తండ్రి. బిడ్డను తండ్రి నీ యొక్క భయభక్తుల ఎందుకు పెంచే భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి దేవా. ఈ బిడ్డ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి సంఘములకు దీవెనకరంగా పెరిగే కృప దయచేయండి ఆయన దేవా. నీ కృపలో తండ్రి దేవా ఈ బిడ్డను దీవించి వారి తల్లిదండ్రులను ఆశీర్వదించమని తండ్రి మేలులతో నింపమని మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసయ్య నామమున ఈ మనవులు విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చాపట్లు కొట్టి యెహోవాకు మహిమ కలుగును గాక. తర్వాత మీ మధ్యలోనికి రావడం ఇదే. 2018 సంవత్సరం డిసెంబర్ నెల మా తమ్ముడి సమాధి అయిన తర్వాత ఈ దినమే నేను ఈ సంఘాలలో కాలు పెడుతున్నా. మీరు కొందరు పాత వాళ్ళు ఉన్నారు, కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళకి నేను ఎవరో తెలుసు, కానీ కొత్త వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఎందుకంటే నా సేవ, నా సంఘం, నా పరిచర్యలు వేరొక సంస్థలు, అందులో మీకు నాకు సంబంధం ఆంతర్యం కత్తిరింపు జరిగినందువలన మీరు నన్ను గుర్తించడం కొంచెం ఇబ్బంది. కానీ ఈ మధ్యలో దేవుని సంఘ స్థాపన జరిగిన సంవత్సరం 1943 సంవత్సరం. రాయసింహాజీ గారు మా నాయన, నేను ఆయన పెద్ద కొడుకు. నా తర్వాత వాడే మా తమ్ముడు ఎలియాస్, వారి భార్య సుజాతమ్మ, వారి ఇద్దరు పిల్లలు శ్యాము, షైని. శ్యామకు నేనే ఇదే ఊరిలో పెళ్లి చేశాను. దేవుడు వారికి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. షైని వివాహాన్ని నేను వెళ్ళలేకపోయాను. ఆ బిడ్డ కూడా ఇద్దరు బిడ్డలు దేవుడు ఇచ్చాడు. కుమారుడి ప్రథమ శ్రేష్టమైన ఈ పండుగ, జన్మరోజు పండుగ చాలా సంతోషకరమైన పండుగ. కాబట్టి కుటుంబంగా మా బాధ్యతలు నేను నిర్వర్తించాం. ప్రేమతో కూడా వచ్చి పిలిచారు, వస్తానన్నా. నాకు ఈ రాత్రి గారి పరిచయం ఉంది, అది జరుగుతుంది ఊళ్ళో. మీరు జరుపుకోండి, నేను వచ్చేసాను. మేము అందరినీ పాత వాళ్ళని, కొత్త వాళ్ళని చూసి దేవుని ఆనందించడానికి సమయం, దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను.
రమారమి 75 సంవత్సరాలు మీ మధ్యలో మా నాయన మా అమ్మ దేవుని సంఘం కొరకు ప్రాణం పెట్టి 11 కాదు రమారమి 60 సంఘాలని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించి దేవుని సంఘానికి అప్పగించి ఈ లోకయాత్ర గురించి వెళ్ళిపోయారు. ఆయనతో సమకాలీకులైన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, నేను వారికి తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను తెలియదు. ఎందుకంటే నేను దేవుని సంఘంలో పనిచేయడం, నాకు చేసేవాళ్ళని పనిచేయడం. దానికి కారణాలు చెప్తే మీకు సిగ్గుపోతే, నాకు అంతగా సిగ్గుపోతుంది. అవి చెప్పడానికి నేను రాలి. నేను వైద్యుడిగాను, వేరొక సంస్థలో నేషనల్ డైరెక్టర్గా పనిచేశాను. నా వార్తలకి బట్టి నేను దాన్ని వదులుకుంటూ నా సేవ సొంతంగా కోవిడ్లో పరమాశ్రమం స్థాపించుకొని ప్రభు సేవలో నమ్మకంగా 53 సంవత్సరాలు పనిచేశాను. ఇక డిసెంబర్ 17కి 53 సంవత్సరాలు నేను పూర్తి చేస్తాను. అంటే 54లోకి వెళ్తాను. దేవుని సంఘంలో ప్రారంభ సేవకుడు విశ్వాసంగా ఉన్న జగన్ బాబు గారి పెద్ద కుమార్తెను నేనే పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మా నాయన దగ్గర సేవకుడుగా ఉన్నాడు. మా నాయన ఆయనకి పెళ్లి చేశాడు. మా నాయన ఆయనకి బాప్తిసం ఇచ్చాడు. అక్కడి నుంచి మంచి సేవ జరిగింది. ఆయన మా కుటుంబానికి మాకు చేసిన అన్ని పరిచయలు నెట్వర్క్ నేర్చున్నాయి. ఆ కారణాన మా నాయన ఆయన పెద్ద కూతురు తెచ్చి మా కృతజ్ఞతగా ఉండాలి కనుక ఆ అమ్మాయిని చేసుకుందామన్న తర్వాత నేను సంతోషంగా చేసుకున్నా. 73 ఈ దిన మేము ఇద్దరు వార్తగా ఉన్నాం. అయినా అనేక పనుల సేవ జరుగుతుంది, అనేక విధాలుగా సేవ చేస్తున్నా. దేవుని సన్నిధిలో మన కలవడం అనేది యాదృచ్ఛికం. మీరు వారి ఆహ్వానాన్ని పురస్కరించి వచ్చారు, నేను పురస్కరించుకొచ్చాను. ఈ రాత్రి ఎక్కువ సమయం మన కలవడానికి లేకపోయినా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆ బిడ్డను మనం దేవునికి సమర్పించి ప్రతిష్ఠించి ఆ బిడ్డను ఆశీర్వదించి మనకు వెళ్ళాలని ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కొన్ని నిమిషాలు మనతో మాట్లాడను గాక. 183వ వచనంలో భక్తుడు అంటాడు, కుమారుడు యెహోవాను నీచు స్వాస్థ్యం, గర్భఫలమా నీచు బహుమానం. ఇతరుల దేవుడు శాంతించాడు. ముందు గర్భఫలాన్ని ఇచ్చాడు, ముందు ఆత్మాన్ని భాగం ఇచ్చాడు, రెండవది మగపిల్లవాడిని ఇచ్చాడు. వారికి సంవత్సరం పూర్తి అయిపోయింది. నేను వారికి పోయినసారి నామకరణం చేశాను. దేవుడు ఒక బిడ్డని మనకి ఇచ్చాడు అంటే ఆ విషయంలో కొన్ని సంకల్పాలు దేవుడి దగ్గర ఉన్నాయి. అది లౌకికంగా ఉంది, పరలోక సంబంధంగానూ ఉంది. కారణం ఏంటంటే మొదటిది వంశం వర్ధిల్ల, రెండవది కుటుంబ శ్రేష్ఠులుగా రావాలి, మూడవది తన సేవ చేయడానికి పిల్లలు అవసరం. ఇవన్నీ దేవుడు తన దృష్టిలో ఉంచుకొని ఎవరికి పిల్లలు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో ఆ పరిధిలోనే ఇస్తున్నాడు. కానీ ఆయన అనవసరంగా ఏది చేసే దేవుడు కాదు. ఎందుకంటే నేను మొదటి చదువుతున్నప్పుడు బడి ముగించుకొని ఇంటికి వెళ్ళాను. చాలా బొత్తుగా
మంచి రంగు. ఆ సమయంలో బయట ఆడుకుంటున్నాను. ఎవరో దారిలో వెళ్తూ ఈ పిల్లలు చాలా బాగున్నాడేమో అన్నాడు. అంట మా అమ్మ మా నాయన చెప్పింది. ఆ రాత్రి జ్వరం వచ్చింది. ఏదో హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్ గారు మాకు ట్రీట్మెంట్ ఇస్తుంది, ఆ ప్రార్థన చేస్తుంది, ప్రభు సేవకి వెళ్ళమన్నది. సరేనమ్మన్నా. కానీ ఆనాడు పోలియో వ్యాధి చాలా విజృంభంగా విజృంభిస్తుంది. ఆ వ్యాధి మనం పట్టింది. ఆ వ్యాధి మనం పట్టినందువల్ల మా తల్లిదండ్రులను చాలా సునాయాసంగా పెంచుకొస్తున్నారు. ఆ సమయంలో మా చెల్లెలు పుట్టింది. ఆ సమయంలో మా తమ్ముడు పుట్టాడు. ఆ తమ్ముడు పుట్టిన తర్వాత కోవిడ్ అప్పుడే ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన సమయంలో ఎలియాస్ అనే ఒక మాస్టర్ గారు కేరళ నుండి వచ్చాడు. ముఖ్య ప్రసంగికుడు, చాలా ప్రసంగికుడు, ప్రార్థనాపరుడు. ఆయన పిల్లవాడు ఎత్తుకున్నాడు, మా తమ్ముడు ఎత్తుకున్నాడు. కాస్త చేశాడు, మీ అబ్బాయి ప్రభు సేవకి ఇస్తారా అని అన్నప్పుడు మా ఆయన ఉన్నాడంట. అలాగే ఉన్నాడు. అందుకని వాడికి ఎలియాస్ అని ఆయన పేరు పెట్టి, వాడికి మాటలు లేకపోయినా పలుకులు లేకపోయినా వాడితో అన్నాడట, నాకు నా బలమైన సేవకుడు కావాలి, నాకు మంచి ప్రసంగికుడు కావాలి, దేశ దేశాలను తిరగాలి అని అన్ని ఆశీర్వాదాలు నిర్వహించారు. కానీ సేవకు రాలి. కనీసం మార్గస్ కూడా అక్కడ పోయి, కనీసం సభతో కూడా అక్కడ పోయి. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మొదటిది నా కాలం బట్టి నేను సేవకు అడగకూడదని తహసీల్దార్గా వెళ్ళాలని చాలా కష్టపడుతుంది. కానీ ప్రభుత్వంలో వచ్చి ప్రయోజనం దేవుడి సేవకులు పిలుస్తున్నాడు, రా. నేను రాను. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు ఏదో మాట్లాడతాడు అన్నాడు. దేవుడు నన్ను తల్లిదండ్రులు నిర్మించాడు. ఆ దేవుడి సంఘం ఏంటో నాకు తెలియదు. నా బలహీనతలు నేను ఏదో ఉద్యోగం చేసుకుంటే చాలు, ఏదో మందిరంలో ఉంటే చాలు, నా దశమానం చేసే చాలు. ఈ ఆలోచన చిన్నప్పటి మనసులో పడిపోయి ఆనాడు ఎస్ఎస్ఎల్సి చదువుతున్నా, చదివాను, ఫెయిల్ అయ్యా. ఆ విధంగా 6 సార్లు 3 సంవత్సరాలలో ఫెయిల్ అయ్యా. నాకు అది జ్ఞాపకం లేదు. ఆ జ్ఞాపక శక్తి పోయింది అప్పుడు. ఆ తర్వాత ఒక రోజు నేను మెట్రోనేషన్ ఎగ్జామినేషన్ రాసి కోర్టులో ఒక ఉద్యోగానికి అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు కోర్టు సూపరింటెండెంట్ లేదా జడ్జి పిలిచాడు. 6.5 అడుగులు ఎత్తున్నాడు. ఆయన బ్రాహ్మణుడు, చాలా ఉన్నాడు. కోర్టు సూట్లు వేస్తున్నాడు. అదే ఎందుకు వచ్చా ఉన్నాడు. అయ్యా, ఉద్యోగం చేస్తే కడుపు నిండుతుంది, ఏదో ఉద్యోగం చేసుకుని మా అమ్మ మా నాయన బదిలిస్తానా? నువ్వు పని చేయి, క్రైస్తవుడు ఇందులో ఉంది. నువ్వు చేయాల్సినది యేసు స్వామి భక్తుడుగా సేవ చేయి. నువ్వు ఆయన సేవ చేస్తే మంచి బతుకుంది, నువ్వు వెళ్ళిపోవడం తెలియజేశాడు. లేదా ఆ రోజున నాకు ఉద్యోగం వచ్చుంటే నేను ఈ రోజు కోటీశ్వరుని. నేను ఇంటికి వచ్చేవాడు, నేను వెళ్ళాలన్నా భవిష్యత్తు గ్రామంలో నేను వెళ్ళాలన్నా. మరలా అలాగే 4 సంవత్సరాలు ఫెయిల్ అయినా. అప్పుడు నిర్ణయించుకున్నా, దేవుని శాపం ఇది. ఈ శాపంలో నేను విడుదల ఉండాలంటే నేను భవిష్యత్తు వెళ్ళాలని పెట్టి వేళ సర్దుకొని భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు దొరగారు ఎదురొచ్చాడు. నువ్వు అలసి కొడుకు కదా ఎవరన్నా రాని తీసుకెళ్ళాడు. 6 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నా. 3 సంవత్సరాలు భవిష్యత్తు, 3 సంవత్సరాలు ఆఫీసులో పనిచేశాను, అక్కడ టీచర్గా పనిచేశాను, దొరగారు తత్వం చేశాను, మలయాళీ తత్వం చేస్తున్నాను. మంచి హోదాకు వచ్చినప్పుడు దొరగారు వెళ్ళిపోయే సమయం అయింది. ఆ పరిస్థితి మారింది. ఇక నేనుంటే నాకు లాభం లేదు, నాకు అర్థమైంది. నేను బయటకు వచ్చాను. తర్వాత 1 సంవత్సరం శాలేశ్వరి బైబిల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి నేను అమెరికన్ మిషన్తో చేరి బలమైన సేవ రాష్ట్రాలలో స్థాపించడానికి 100,000 సేవకులు పెట్టి వాళ్ళని
పోషించడానికి, మందిరాలు కట్టించడానికి దేవుని సంకల్పం నా యందు నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈనాటికి కూడా ఉంది. ఒక రోజు ఇంటర్నెట్లో ఒక ప్రసంగం వస్తుంది. నేను ప్రసంగం వింటున్నాను కానీ ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఆయన ప్రసంగం ముగించే సమయం అన్నాడు, నేను ఆర్ఎఫ్ కుక్ గారి మనోడిని. ఆయన ఇండియాలో మిషనరీగా పనిచేశాడు. ఆయన కొడుకుని నేను. ఇప్పుడు నేను ఇండియాలో మిషనరీగా పనిచేస్తున్నా. వెంటనే నేను ఇచ్చాను. నీవు వాక్యం విన్నా ఆర్ఎఫ్ కుక్ గారిని చూసా. ఆయన అప్పుడు ప్రార్థించాడు. ఆయన బాధ ప్రాంతంలో ఉంది. ఆయన మనోడుగా ఈగను నేను చూసా. నీ అందరూ నేను ఆనందిస్తున్నా. దేవుడు నిన్ను చాలా బలపరచుగాకని నేను మేలిచ్చా. ఇదిగో తెలుసా, తల్లిదండ్రుల ప్రార్థన, సంఘాల ప్రార్థన, యోగ్యమైన మిషనరీగా ఆర్ఎఫ్ కుక్ గారి మనోడు సాగిస్తే అది దేవుని అనుగ్రహం కనుక దేవుడు ఆవిడని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే 111 కీర్తనలో భక్తులుగా మాట్లాడతాడు. మొదలు వచ్చిన 111 కీర్తన మొదలు వచ్చిన లేదా బయలు యెహోవాను స్తుతించుడి. 111 యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలలో సమాజంలో పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కుమారులైన తల్లిదండ్రులు, కుమార్తెలైన తల్లిదండ్రులు, సమాజములు, సంఘములు, బంధువుల మధ్య, మనకు ప్రార్థన చేసిన వారి మధ్య దేవాదిదేవుని యెహోవాని స్తుతించి ఆయన కనబడినప్పుడు ఇశ్రాయేలు స్తుతుల ఆశీర్వైన దేవుడు ఈ రాత్రి మీ స్తుతుల ఆశీర్వై ఆ బిడ్డను దీవించినప్పుడు ఆ బిడ్డ ఒక కాపరి కావచ్చు, లేదా ఒక ప్రవక్త కావచ్చు, లేదా ఒక యాజకుడు కావచ్చు, ఒక డాక్టర్, ఇంజనీర్, ఏదైనా కావచ్చు. కానీ దేవుని కొరకు వాడబడితే అది ఆశీర్వాదకరమైన స్థితిగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పిల్లల్ని కనడే కాదు, మన పెంచాలి. పిల్లలు పుట్టారు మంచిదే కాదని నన్ను. మా నాన్న జిల్లావాసిగా కాదు సేవ చేసింది. ఆయన ఆంధ్రకి మొట్టమొదటి వారసుడు ఆయనే. మొదటి వారసుడు ఆయనే. తర్వాత బస్సు వచ్చారు. తర్వాత రమేశ్వర్ గారు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడున్న జ్యోతి వచ్చారు. మా నాన్న మాకు బోధించిన బోధ, మా నాన్న మాకు నేర్పించిన పాఠ్యభాగాలు, మా నాన్న నేర్పించిన ప్రసంగాలు మనసులో ఉంచుకొని వారిని ప్రవర్తిస్తూ బాధ్యతాయుతంగా విశ్వాసంగా నేటి వరకు ఉండడానికి మూల కారణం మా తల్లిదండ్రుల ప్రార్థన. నా భార్య నాయన అంతగా ప్రార్థన, చక్కగా బైబిల్ వ్యాఖ్యానించగలడు. అందరూ లేచిపోయిన ఆయన చోటులో కాలిపోతున్న వాక్యం మాత్రం విడిచిపెట్టాడు. వాక్యంలో స్థిరపడ్డాడు, వాక్యంలోనే పెరిగాడు, వాక్యంలోనే చనిపోయాడు. కాబట్టి బైబిల్ అంటుంది, యెహోవా భక్తులారా మీ సమాజంలో దేవునికి ఇచ్చిన సంతతిలో కూడా కలిసి యెహోవాను స్తుతించుడి, యెహోవాను ఆరాధించండి. ముందుకు సాగితే ఇది సమయం కాబట్టి ముందుకు సాగితే బైబిల్ అంటుంది. మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 24-25 వచనాలలో ఇలా అంటున్నాడు. స్పష్టంగా చదవండి. మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 24-25. పాలు మాన్పించిన
తీసుకొని షిలోలోని మందిరమునకు హన్నా చేస్తున్న ప్రార్థన. హన్నా విన్నాడు, ఏలి బ్రతుక తీర్చాడు. హన్నా తిరిగి వెళ్ళింది, హన్నా గర్భవతి అయింది, బిడ్డను పోసింది, వాళ్ళ చక్కని మగవాడి కన్నది. ఆ బిడ్డను తీసుకుని వస్తుంది. పిల్లవాడు పాలు మారిన తరువాత ఓ చిన్న మంచ, చిన్న పీట, చిన్న దేవస్థానం, చిన్న వస్తువులు అక్కడి నుంచి కొన్ని సామాగ్రి తీసుకుని దేవుడిని అర్పించడానికి శిలోహ మందిరానికి వచ్చింది. ప్రవక్త ఏలి వాకిట్లో ఉన్నాడు. ఆమె వచ్చి ప్రవక్త ఏలిని ఉద్దారింది. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని, ఆ బిడ్డని ఏలి ఇచ్చినప్పుడు ఆ బిడ్డను వృద్ధుడని ఏలి తన ఒడిలో పెట్టుకొని ఆ బిడ్డను రాక్షించి ఆ బిడ్డను దీవించాడు. ఎవరిని తెలుసా? ప్రవక్తగా ఉండాడు, యాజకుడుగా ఉండు. ఏ రాజును నేను చేయలేడు. యెహోవాయే నీకు దేవుడిని ప్రతిష్ఠించి ఆ బిడ్డను అక్కడ పడుకోమని చెప్పినప్పుడు అక్కడ పడుకున్నాడు. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగింది. ఫిలిష్తీయుల మూలంగా ఉన్న సమయం, ఆ సమయం దేవుడు పిల్లవాడితో మాట్లాడుతున్నాడు. మొదటిసారి జరగని తాత ఎదురు నిలిచారు, నేను వెళ్ళలేదురా. రెండోసారి వెళ్ళాడు, తాత ఎందుకు నిలిచావు, నేను వెళ్ళలేదు. మూడోసారి ఒకవేళ ఏదైనా స్వరం వింటే దేవుడు యెహోవా స్వరమని, దేవా నీ చిత్తమేంటో తెలియజేయి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు. ఆయన సెలవిచ్చిన మాట నువ్వు నాకు చెప్పు, నేను చేస్తానన్నాడు. అలా చెప్పి పంపిన తర్వాత సమూయేలుతో మాట్లాడాడు. పసిడి బాలుడైన సమూయేలు ఆ బిడ్డను హన్నా ఇల్లు దేవస్థానంలో సమర్పించింది. యాజకుడు ఆ బిడ్డను దేవస్థానంలో సమర్పించాడు. ఆ బిడ్డ ఎదిగి మంచి స్థితికి వచ్చినప్పుడు ఏలి చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు యాజకుడుగాను, ఇశ్రాయేలు నాయకుడిగా, ఇశ్రాయేలు రాజుగా దేవుని యెహోవా అభిషేకించినప్పుడు సమూయేలు ఇశ్రాయేలుకి వాగ్దత్త పుత్రుడిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఈనాడు మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? బాగా మీరు ఆలోచించారు. గుడి కట్టారు, అంతకుముందు గుడి పడింది ఇక్కడ, దాని పక్కన కొట్టేది కట్టారు. దీనికోసం చాలా మోడర్నైజ్డ్ బిల్డింగ్ అయింది. మోడర్నైజ్డ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఉందా? మోడర్నైజ్డ్ పొజిషన్ ఉందా? మీ పిల్లలు ఏది? మీ పిల్లల మందిరానికి వస్తున్నారా? మీ పిల్లల మందిలో కూర్చొని పాట పాడుతున్నారా? మీ పిల్లల మందిలో కూర్చొని డ్రమ్ములు కొడుతున్నారా? మీ పిల్లలు ఇక్కడ ఎలక్ట్రికల్ చేస్తున్నారా? మీ పిల్లలు చేపలు తీస్తారా? ఇప్పుడు అందరికి పాస్టర్లు కావాలని బట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చదువు కానీ రాకపోతే బైబిల్ స్కూల్ అప్లికేషన్లో కూడా చూశాను, చర్చలో పరిస్థితులు. మీరు చదవను రాయను తెలిసి ఉంటే మీకు చాలు. అంటే ఒక పాస్టర్కి క్వాలిఫికేషన్ ఏంటి? చదవను ఇదా నాట్ టు అగ్రీ, ఇది అంగీకరించబడి మాట్లాడు. మా ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగుల దేవస్థానం. ఈ వ్యాధులను మెయింటైన్ సర్వీస్ ఒక దాంట్లో ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. వాళ్ళని ఏడాదిలో చదివించాడు, దేవుని సేవ పంపించేశాడు. నువ్వు ఎక్కడ నీకు స్వతంత్రుడు చేసుకో. ఈనాడు వాడు జనరల్ సెక్రటరీగా, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా వాడు పనిచేస్తున్నాడు. ఒకరోజు వాడు అనుభవంలో వచ్చాడు ఇంటికి. నేను గుళ్ళో ఉన్నా, గుళ్ళో ఉండే వాడు
చూస్తున్నాడు. ఇది కళ నిజమా అబద్ధమా నాకు అర్థం కాదు. 7 వేల ఫోన్ కూడా ఇప్పుడు వచ్చాడా లేదా నా ఊహ అనుకొని నేను వినిపించిన జోయ్ పప్ప వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు ఇంట్లో. ఏదో వచ్చాను ఏదో కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది. 2 ప్రసంగాలు చేశాను. నువ్వు చెప్పిన ప్రసంగం ఏం చేశాను కదా. చాలా ఆత్మస్థితి కలిగింది. చాలా దేవుని కలవచ్చా మంచిది. దేవుని స్తోత్రం. నేను ఇప్పుడు మాస్టర్ డిగ్రీ చేయాలి. దానికి డబ్బు అవుతుంది. ఎలా చేయాలి? ప్రార్థన చేయి. నువ్వు ఖర్చు పెట్టు. నీ వల్ల జరగకపోతే అప్పుడు నాకు చెప్పు. దేవుడు ఇస్తా. మా మాస్టర్ అయిపోయింది. బ్యాచులర్ అయిపోయింది. డిడిఎస్ అయిపోయింది. ఇప్పుడు పిహెచ్డి చేయాలి బైబిల్. ఎందుకో తెలుసా? ఒక సేవకుడు ఉన్నతమైన చదువు చదివి ఉన్నాడు. ఒక సేవకుడు ఉన్నతమైన ప్రసంగికుడు అయి ఉన్నాడు. వాక్య భాగం రోజులు వెళ్ళాలి. బహుశా మీరు అనొచ్చు, ఆనాడు పేదలు ఏం చదువుంది, ఆనాడు మత్తయి చదువుంది, వాళ్ళకి ఏమన్నా వేడిక ఉందని. ఆనాటి కాల పరిస్థితులు లేరు, ఈనాడు లేదు. బెంజమిన్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంటుంది. మీ దగ్గర ఆడియన్స్ సర్టిఫికెట్ ఉందా? 100 ఎవరిచ్చారు? వాళ్ళని రక్షించాలి. మరి నీకు ఇవ్వాల్సిన యూనివర్సిటీ నువ్వు చదివిన యూనివర్సిటీ ఎక్కడ? నీ బైబిల్ కాలేజీ ఎక్కడ? నీకు మేనేజ్ ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే క్రిస్టియన్స్ చాలా చీప్ అయిపోయింది గవర్నమెంట్లో. ఇప్పుడు క్రిస్టియానిటీ పెంచాలి. మీరు బాగా చూడండి. రికగ్నైజ్డ్ బైబిల్ కాలేజెస్ అన్ని ఇప్పుడు మనకు గ్రాడ్యుయేట్స్ కావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావాలి. ఎందుకో తెలుసా? భారతదేశం నేర్చుకోవాలంటే, సరైన సత్యాన్ని రావాలంటే మన పిల్లలు ఉన్నతమైన చదువు చదివి ఉండాలి. మన పిల్లలు ఉన్నతమైన ఆశయాలతో సేవ చేయాలి. అదే అంశం హన్నాతో మాట్లాడి ఆ బిడ్డను ఏ రీతికి అప్పగించాలి నాకు తెలియగలుగుతున్నా. చెప్పండి. ఇప్పుడు ఏమి సర్వ అవ్వదు. తర్వాత ధర్మశాస్త్రాన్ని చదివి దానిని నమవేసి దానిని కట్టి దాన్ని వడగట్టి ఆ రసాన్ని ఇదో సమయాన్ని తాగిస్తున్నారు. ఆ రసం తాగిన సమయే పిహెచ్డి కన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అందుకే సమయే ఒక ప్రవక్తగా వచ్చినప్పుడు సమయాలు వచ్చిన ఇశ్రాయేలు వచ్చిన తూచా తప్పకుండా నెరవేరింది. బైబిల్ అంటుంది. తిమోతి పత్రికలో మాట్లాడు అపొస్తలుడు పౌలు. తిమోతి పత్రికలో ఇలా మాట్లాడతారు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదటి లోయలో ఉంది. ఆ తర్వాత నీ తల్లి అయిన యూనికలో ఉంది. అది నీలో కూడా వస్తుంది. నీలో కూడా వస్తుంది. పునరుద్ధానం చేసేవాడి నిత్యం పేరు చెప్పడానికి మాత్రం అందరూ చెప్తారు. కానీ దీని పునాది ఎక్కడ ఎవరికి ఇది పౌరు చెంచుగాడంటారు. పునాది ఎక్కడ ఎవరికి తెలియదు. నెల్లూరులో చెంచుగాడంటారు. అందుకే లేచారు భార్య భర్తలు ఏది ఇవ్వాలి. ఈ నెల పోయిన బాగా విన్నారు. బాగా విన్నారు. బాప్టిస్ట్ సంఘంలో గుడ్ ఫ్రైడే సర్వీస్ జరిగింది. అప్పుడు చాలా బాగుంది. మా నాయన ప్రసంగం ఇచ్చారు. 3-4 మాటలు మాట్లాడిన తర్వాత దేవుని ఆత్మ వారి మధ్యలో దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ వారిని నింపింది. వాళ్ళ రామమ్మ, చెన్నమ్మ, మాతక్క, చెంచమ్మ ఇలా 4-5 సత్యాన్ని లోబడి వారి సంఘం నుంచి బయటకు వచ్చారు. వారి సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు అరుగు దగ్గర ఒక చిన్న గుడాన్ని వేశారు. పాక. ఆ పాకలో ఆరాధన ఎలా జరిగిందో తెలుసా? రాత్రి 11-12 గంటలకు వస్తారు. మా నాయన పాకలో కూర్చోవా. సరైన వానైనా ఎండైనా ఏదైనా సరే కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు వస్తారు. కారణం
వాళ్ళ పిల్లల పిల్లల తనమే అవతల ఉన్న చిరువాపు సంఘం. నేను చెప్పిన ఒక్క మాట కానీ ఆ రోజు స్టీవెన్ గారి భార్య విని ఉంటే ఈ సంఘం చీరేది కాదు, వాడు బయటికి పోయేవాడు. ఆమె మనుషులు అంటే లెక్కలు, సంఘాలను బాధ్యతలే, విశ్వాసాలను బాధ్యతలే. ఆనాడు ఆ వృద్ధులు కంకణ కట్టుకొని గ్రామాలలో సేవ చేశారు. ఈరోజు నేను చెప్తున్నా, వారు ఒడి పట్టుకొని తిరిగారు గ్రామం. మా పాస్టర్ గారికి మేము వదిలిపెట్టాలి, మా పాస్టర్ గారికి మేము బట్టలు ఇవ్వాలి, మా పాస్టర్ గారిని మేము గౌరవించాలి. అలా వారు సంపాదించి ఇచ్చిన సొత్తే మా కుటుంబం. ఎవరిని మర్చిపోదు. వాళ్ళ పిల్లలు నామం చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు నామం చేసుకుంటారు. ఈ విశ్వాసంలో నీ అవ్వైనా లోయలో విశ్వసించింది, ఆ తర్వాత ఈమెకు వచ్చింది. ఆ విశ్వాసం బిడ్డలే ఇప్పుడు నా సంఘం. అలాగే చీలిన చిన్న పోల సంఘం, అలాగే సమీపంలో చీలిన సంఘం. ఎందుకు చెప్తాయి? ఎందుకు చెప్తాయి? పరిపాలన సంఘం ఆత్మీయత లేకపోతే మాకు ఆత్మీయత కావాలి వెళ్ళిపోతే నేను కూడా అందుకే వచ్చింది, నేను కూడా అందుకే బయటకు వచ్చింది. ఆత్మీయత లేదు, లౌకికమైపోయింది. మన పిల్లలకు మనం చెప్పడానికి మన చేత కాదు. మీ పిల్లలకి విశ్వాసం ఉందా? మీ పిల్లలకి విశ్వాసం ఉందా? శానం బిడ్డే కాదు, మనం ఆలోచించాలి. మనం ఆలోచించి, మనం ఊహించి, మనం ప్రార్థించి మన బిడ్డలను నైశ్వర్యం నడిపిస్తున్నామా? ఈ రాత్రి పరిశోధన సమయం. మన బిడ్డలను విశ్వసించడానికి వచ్చినప్పుడు రేపు నా మనవాడు ఇలా ప్రతిష్ఠించబడితే ఎంత మేలు, నా మనవాడు ఒక మంచి కాపరిగా ఉంటే ఎంత మేలు. ప్రభాకర్కి తెలుసు, అతిశయం పుత్రుడి. నేను ఆయన చదవలేనుగా మలయాళంలో ఇంగ్లీష్లో తర్జుమా చేశాను. ఆయన జెరూసలేంలో ఉన్నప్పుడే ఈ స్థలం కొన్నా, పక్క స్థలం కూడా అది నాది, నేను అమ్మేశాను. ఆయన సేవా కంపెనీ ఏజెంట్గా ఉన్నాను. డిగ్రీ చదివారు, బైబిల్ స్కూల్ 3 సంవత్సరాలు చదివారు. ఉద్యోగాలు ముందుకు సాగారు, మంచి స్థితికి వచ్చారు. ఒకరోజు మా ఇంటికి వచ్చారు. మా ఆయనతో మాట్లాడి పెద్ద మీటింగ్లలో ప్రసంగికుడయ్యారు. కానీ దేవుడు ఆత్మ మాట్లాడాడు, నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి ప్రభు సేవకుడు బయలుదేరి నువ్వు నా నిమిత్తమై శ్రమపడి 1.5 లక్షల రూపాయల జీతంగా రమారమి ఆడియో కారు డ్రైవర్ ఇంటిలో పనివారు సినిమా కంపెనీ పెట్టింది. ఎజాస్లో ఉన్నప్పుడు ఒక సిగ్నేచర్ తెచ్చాడు, గమ్ము ఇంటికి వెళ్ళాడు, ఇల్లు అంతా ఊడ్చేశాడు, కుమ్మరాన్ని గడిపాడు. వెళ్ళి దౌర్ణ్యాలు నేను సాగుకున్నా అలాగే భావిస్తున్నారు. 2 సంవత్సరాలు చేశారు. జిల్లా రాష్ట్రయ్య, యూత్ డైరెక్టర్, ఆస్ట్రేలియా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ అయ్యారు. అప్పుడు నేను మా నాయన కేరళ వెళ్ళా, మా పెద్దనాన్న చనిపోతే ఆయన కలిసా. మా నాన్న అన్నాడు, మీ నాయన శిష్యుడిగా నేను, నా శిష్యుడిగా నువ్వు. ఈ సంబంధం ఎంత చక్కగా ఉంది సార్, ఆలోచించు. ఈ విశ్వాసం నీ తల్లి అయినా లోయలో ఉంది, నీ అవయైనా నీకు ఇద్దరు విశ్వాసం వారు బోధించబట్టి ఈనాడు ఏషియన్ చర్చ్ ఆఫ్ గాడ్, ఏషియన్ సూపర్నెట్గా దేవుడు నిన్ను అభిషేకించింది. ఎంత మాత్రంగా ఇలాంటి బిడ్డలుగా మన బిడ్డలు ఎందుకు ఉండకూడదు? ఇలాంటి బిడ్డలుగా మన బిడ్డలు ఎందుకు
బాగా ఆలోచించి ఈనాడు ఆయన తిరిగి వచ్చాడు. కొన్ని ఊళ్ళు ఉన్నాడు. అక్కడ తీరొచ్చా జ్వరం వచ్చింది. తిరుమల హాస్పిటల్ చేర్చా. హాస్పిటల్ వచ్చినట్టుగా ప్రభు సన్నిధిలో ఆయన ఈ చెత్తలో ఈ చెత్తలో ఉంటుంది. ఈ చెత్తలో ఈ చెత్తలో తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళకి ప్రమాదంగా తోశారు. ఉన్న వరుస స్థాపించింది ఆయనే దురాక్రమణ జరిగింది. వెళ్ళిపోయారు. మత భాషలు అమల భాషలు పెద్దలు పోయారు. ఇప్పుడు మన పిల్లలు పైకి వస్తున్నప్పుడు ఆ స్థానంలో మన పిల్లలు పంపించాలి. ఆ స్థానంలో సాయం చేయాలి. ఆ స్థానంలో ఉండాలి. అందుకే హన్నా తన కుమారుని సేవకులుగా తెచ్చింది. ఆ మనుషుడు పరిపాలన అధ్యక్షుడిగా బైబిల్ మీతో నాతో చివరిగా మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైన మాట. లూకా సువార్త 22వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్రం చొప్పున ఆ బిడ్డను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించారు. మిగిలింది 32 వరకు ఉంది చరిత్ర. ఇంటిగా చదువుకోండి. ఆ బిడ్డను ప్రభు సన్నిధిలో తెచ్చి ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించు. వార్ధక్యంలో ఉన్నాడు. ఆ వార్ధక్యంలో సమయానికి ఇచ్చి ప్రార్థన చేసి ప్రతిష్ఠించి ఇదిగో నాథ నీ చిత్తంగా వచ్చిన పోతూ మరొకన్నాడు. నీ గర్భాన ఒక కత్తి దూసుకుంటుంది. స్థిరంగా వెళ్ళిపోయాడు. క్రీస్తు ప్రతిష్ఠించబడిన మందిరం నేటి వరకు నిలిచి చివరిలో నేను ఒక సంఘటన చెప్తున్నాను. బాగా మన కాలం అయిపోతే మన పిల్లలు బహుశా సేవకులు కావచ్చు. మన కాలం అయిపోతే మన పిల్లలు ఆస్తిగతులు కావచ్చు. మన కాలం అయిపోతే మన పిల్లలు మంచి హుదాతనం కలిగిన వారు కావచ్చు. సమయం చెప్తున్నా బాగా అమెరికాలో టెక్సాస్ అనే ఊర్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. ఒక తాగుబోతు ఆ మీటింగ్ వచ్చి చూశారు. దొంగలు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది బాగుపడుతున్నారు. ఈ తాగుబోతు దొంగలు అడిగాడు, నువ్వు ఎలా బాగు చేస్తున్నావు? అప్పుడు ఆయన అన్నాడు, దేవుని ఆత్మ నాకు ఇచ్చిన అఫ్రికా. అవునా? ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఆయన స్నేహితులు కలిశారు. ఎక్కడి నుంచి ఇలా మీటింగ్ వెళ్ళా వస్తున్నా బలమైన కార్యాలు జరుగుతున్నాయి. అవును, ఆ బలమైన కార్యాలు నేను కూడా చూశాను. కాబట్టి రేపు నీ కుటుంబాన్ని కూడా తీసుకురా. రేపు నీ కుటుంబాన్ని తీసుకొస్తే నీ కొడుకులు అందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా మరణావస్థలో ఉన్నారు. దేవుడు బాగు చేస్తే దేవుడు సేవించేస్తానని ఒప్పుకో. వాడు బాగుపడతాడు. వాడు దేవుడు సేవ చేస్తాడు. 4వ రోజు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకున్నారు. ఆ సేవకులు వచ్చారు. ఈ బిడ్డను తీసుకొని ఆ మీటింగ్ వచ్చి వరుసలో నిలబడ్డారు. పాస్టర్ గారు పొరగారు ఆ బిడ్డ పేరు పిలుస్తున్నారు. ఫలానా బిడ్డ నీకు ఎవరో తీసుకొచ్చారు. ఆ బిడ్డను ముందుకు తీసుకురండి. తెచ్చినప్పుడు తాగబోతు కొడుకు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ బిడ్డలను చేపెట్టారు. యేసు నామములో ఈ బిడ్డను సమస్త శోధన విడిచిపోను గాక అని ప్రార్థించి చెప్పాడు. ఈ బిడ్డ ఒక గొప్ప దైవజనుడు అవుతాడు. దేశాలు తిరుగుతాడు. సువార్తను అందిస్తాడు. ఈ బిడ్డకు మీరు ఆటంకం చెప్పద్దు. అయిపోయింది. ఆ బిడ్డ బతికాడు, చదివాడు, డిగ్రీ
కానీ తెలుసా? చర్చగల పాస్టర్కి తెలుసా? ఈనాడు ఆయన చెరువుల వ్యవస్థగా పనిచేస్తాడు. ఫిబ్రవరి 18వ తేదీ ఆయన రిటైర్మెంట్. ఆయన ఉదయేసినాడు వాసులే. ఇప్పుడు రిటైర్ అయిపోతే వాసులుగా పోతారు. ఇలాంటి అనుభవం మన బిడ్డలు చూడడానికి మనకు చేత కాదా? ఇలాంటి వినాలి, ఇలాంటి సంఘాలకు తేవాలి. నీ అధికారం కాదు సంఘం, నా అధికారం కాదు. ఆ ఎవడో వస్తున్నాడు కొట్టడు కనుక కూర్చోండి, కాలు వచ్చి కాలు కనగండి. మా మీ జిల్లా పాస్టర్ ముంగలు వేస్తాను అంతగా చూపిస్తాడు. వీడు ఉంగరం చచ్చేవాడు, చచ్చేవాడు పెద్దగోస్తులు వస్తాం, నగలేస్తున్నాం అన్నట్టు లేదు. పెద్దగోస్తులు పూలు పెట్టాలన్నట్టు లేదు. పెద్దగోస్తులు తాను పెట్టాలన్నట్టు లేదు. తాను తెప్పించారు. ఆదిలక్ష్మయ్య వైద్యం ఉంది గణేశ్వరంలో, ఎన్నో హాస్పిటల్ ఉంది. ఆ 10 ఏళ్ళ మీరు ఆయన చాలా కఠినుడే. ఏమన్నా నేను మెహందీ నేర్చుకొని నేను బాధిస్తాను దిగాలి. దిగిన తర్వాత మీ నాన్న అన్నాడు గట్టుకు పోయి సబ్బు తర్వాత ఇసుక మొత్తం రుద్ది 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 చర్మం పోయినా సరే వస్తే అప్పుడు ఇష్టం పోమన్నాడు. ఈనాడు నడివెత్తి వరకుని అధికారుల వరకు నగలు పూలేసి చెప్పడం ముందుగా పడాలా వెనక పడాలా అంతా వాడేవాడు స్టేజ్ మీద. ఇలాంటి సేవలు పెట్టినాడు, ఇలాంటి సేవలు దగ్గర కూడా రాని. ఏ మన వాడు పైకి రాకూడదు, మన పాస్టర్లు పైకి రాకూడదు, మన సేవలు బాగుపడకూడదు, వాళ్ళ బిడ్డలు బాగుపడకూడదు, వాళ్ళ సంఘాలు బాగుపడకూడదు. సంఘాలు ఎందుకు బాగుపడాలంటే సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 30,000 50,000 ఇవ్వాలి. అందుకు సంఘాలలో 10 మంది ఉంటే ఈ డబ్బు ఓటుకి తొలగించేస్తే చాలు. లేదు ఆత్మను దుఃఖపరుస్తున్నారు, ఆత్మను అనిపేస్తున్నారు. ఒకప్పుడు 120 సంఘాలు ఉన్నాయి కేరళ, ఇప్పుడు 12,000 12,000 120 సంఘాలు నాకు తెలిసినప్పుడు. ఇటీవల స్టాటిస్టిక్స్ తీసినప్పుడు 12,000 చర్చకారు సంఘాలు గ్రామ గ్రామాలలో పట్టణాలలో రాష్ట్రమంతా కవరేజ్. ఎలా ఏం చేస్తున్నా, మనం ఏం చేస్తున్నా, మన పిల్లలు ఏం చేస్తున్నాం? సర్వసత్యలను నడుపు, దేవుని వాక్యం నేర్పించాలి. వాళ్ళని సంఘకాలను చూపించద్దు, ఎవరిని చూపించద్దు, క్రీస్తు యేసు మహిమను చూపి. ఆ క్రీస్తు యేసు మహిమను చూపించి వారి వల్ల ప్రార్థించినప్పుడు ఏదో ఒక రోజు మీ పిల్లలు ఏ ఉద్యోగంలో ప్రభు సేవకులకు వాడబడడానికి అవకాశం. అలాంటి కృపను మీరు కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడాలి. కాబట్టి సాముకి చాలా శ్రమ. బిడ్డల వ్యక్తులు బయటికి పోవాలా, లోపలికి రావాలా. 2 మాట్లాడేటాడు, 3 మాట్లాడి చెప్తాడు. పాపం జ్యోతి కూడా అలసిపోయినట్టు పాడి ఇటు పోయింది. తల్లిదండ్రులు మీరు జ్యోతితో శాంతి చెప్తున్నారు. మాకు బాగుంది, ఆస్తి ఉంది, మాకు డబ్బు ఉంది, మాకేం కుదరలేదని అనుకోమాట. దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని క్రీస్తులో ఉంచి ఉంటాడు. బాలుని మీరు దేవుడి వాక్యంలో పెంచాలి. నేను అనుకుంటాను మీ ఇద్దరు బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్స్గా పనిచేయకుంటాను. ఎందుకంటే అత్తయ్య అంతగా నేర్పించాడు, ఆయన దగ్గర బాగా నేర్చుకున్నారు నా ఊహ. బహుశా పొజిషన్కి వస్తే చాలా మంచిది, నేను అభినందిస్తాను. దేవుని వాక్యం నేను చదవాలి, బిడ్డల గురించి ప్రార్థించాలి, సాయంకాలం చదవాలి, బిడ్డల గురించి ప్రార్థించాలి, సంఘ బోధన చేయాలి, సత్యబోధన చేయాలి, సత్యబోధన ప్రదర్శించాలి, దేవుని మందిరాలకు తీసుకురావాలి, దేవుని మందిరం కూర్చోబెట్టాలి,
సంఘానికి, అదే మందిరానికి ఆశీర్వాదం. నలుగురు పిల్లలు చేస్తే గోళ కొట్టుకుంటారు, అదే మీరు. ఎందుకంటే దేవుని మందిరంలో పెట్టాలని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ పిల్లల్ని ప్రభువు శిక్షలు వాక్యంలో పెంచమని ఎఫెసీయులకు రాయమని మాట ప్రకారం మీరు పెంచి రాబోయే దినాలలో ఆ బిడ్డల యోగ్యమైన స్థితి చూచి క్రీస్తు యేసునందు సంతోషంగా సమర్థనగా ముందుకు సాగడానికి తండ్రికి మన పరిశుద్ధాత్మ నామములో దేవుడు నాకు అధికారం చొప్పున దీవిస్తున్నాను. దేవుని కరుణ జీవన యాత్రలో సాగండి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సహాయం చేయనుగాక.